ఇక నాతో పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతావు కేటీఆర్ అని మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పై సీతక్క తీవ్ర విమర్శలు గుప్పించారు. ములుగులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రాద్ధాంతం చేస్తున్నారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీ కంటికి కనపడట్లేదా? ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఎందుకు నాపై ఈ విమర్శలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. కేటీఆర్ బృందం తనపై ఆరోపణలు చేసేందుకు బురద జల్లేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు సీతక్క. ప్రజా నిరసన పేరుతో ములుగులో ఏదో జరుగుతోందని, ప్రజలను తప్పుదో పట్టించడానికి కేటీఆర్ ఆదేశాలతో ములుగు మీద మిడతల దాడులు చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తను విమర్శిస్తే ఏం వస్తుంది, తన పనితనాలపై విమర్శించండి పేర్కొన్నారు. అప్పుడు ప్రజలు ఎవరేంటో గ్రహిస్తారని చెప్పారు. అకారణంగా ఒంటరి మహిళ అయిన తనపై కేటీఆర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. ములుగు నియోజకవర్గం తన కుటుంబమని, నిన్ను ఎదిరించడానికి నీలాగా నా దగ్గర లక్షల కోట్ల సంపాదన లేదని కేటీఆర్ పై మండిపడ్డారు. తనకు ఉన్నదల్లా ప్రజాబలం, ప్రజల ఆశీస్సులు మాత్రమేనని చెప్పారు. ఇక ఆదివాసీ గిరిజన ఒంటరి మహిళ అయిన తన మీద ఎందుకంత కక్ష అని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలతో ఎంతసేపు సీతక్కని అసలు టార్గెట్ చేస్తే ఏమవుతుంది? మా పనిని విమర్శించండి, మేము ఏదో తప్పు చేసినామో వివరించండి, ఏదో పబ్లిక్లోకి రాండి. కరోనా అప్పుడు పదవులలో ఉండి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది, కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోని అయితే, నువ్వు మనిషివైతే, మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు. అయ్యా కేటీఆర్, నువ్వు నిజంగా మనిషివైతే, నీ కళ్ళు స్ట్రైట్గా చూడగలిగితే, నీ మైండ్ కరెక్ట్గా ఆలోచించగలిగితే, నువ్వు కరెక్ట్గా నీకు ఇన్ఫర్మేషన్ అబద్ధాల పునాదుల మీద నువ్వు పుట్టుండకుంటే, నీ పార్టీ అబద్ధాలతో పనిచేయకుండా ఉంటుంటే, నేను చెప్తా ఉన్నా పోలీసు రాజ్యం ములుగులో ఏం జరిగింది? ఎంతసేపు సీత